మగోళ్ళు కాగితాలు అట్టుకొచ్చారు. ఈ కాగితాల మీద సంతకాలు అట్టమన్నారు. సంతకాలు అట్టేశారు. కాగితాలు అట్టిపోయారు. ఆడవాళ్ళు వచ్చారు. అన్నం తింటున్నాను. చాలు చాలేవయ్యా, నువ్వు అన్నం తినేది చాలు అని వచ్చేసి అమాంతంగా వచ్చి నా తినే ప్లేట్ లాగేశారు. ఎందుకమ్మా అలా లాగుతున్నారంటే, ఎంతకాలం నీకు అన్నం ఎంత పెట్టావు తెలుసా, దీనికోసమే ఇప్పుడు మాకు రాసి ఇచ్చేసావు, ఇప్పుడు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నారు. అమ్మా నాకేమొద్దమ్మా, కాస్త అన్నం పెడితే చాలు, ఒకవేళ ఈలోగా చనిపోతే సమాజ్ చేసే కానీ మీరు తప్ప నాకు బయట ఎవరు లేరమ్మా అమ్మా అని అన్నాను. కానీ ఒప్పుకోలేదు. వెళ్ళిపోవాలన్నారు. వెళ్ళన్నాను. ఎందుకు వెళ్ళవరా అని చక్కగా కాలర్ పట్టుకుని ఈడు చేసి బయటికి గెట్టేశారమ్మా. తలుపేసేశారు. అప్పుడు నాకు చాలా ఆకలిగా ఉండేది, విపరీతమైన ఆకలి. నేను ఇప్పుడు సేవలోకి వచ్చాక ఆకలి చచ్చిపోయిందమ్మా. ఎవరి కోసం బ్రతకాలి నేను, ఎవరున్నారని బ్రతకాలి నేను? చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని ఇద్దరి కాడికి నడిచి వెళ్ళిపోయి వంతిని పైకి ఎక్కేసి ఆలలో దూకి చచ్చిపోదామని పైకి ఎక్కానండి. అదే టైంలో యోబు గారని పాస్టర్ గారు ఎక్కడికో వెళ్ళి మీటింగ్ వెళ్ళి వస్తున్నారు. ఆయన ఎందుకో చూడాలని బయటకు చూశారంటండి. నేను కనపడ్డానంట వంతిని పైన. డ్రైవర్ కార్ ఆపురా, మొన్నోడు ఎవరో పైకి ఎక్కేసాడు, ఆలలో దూకేద్దాని వెళ్ళి కార్ ఆపి నేను ఇలా పడిపోతూ ఉంటే శబ్దం చేయకుండా వెనకాల వచ్చి అమాంతంగా పట్టుకుని ఎందుకు దిప్పి రాని కారులో తీసుకెళ్ళి అలా నూరండి మా చెల్లి అమ్మ నాన్న ఒక్కరోజు చనిపోయారు. బంధువులందరూ నన్ను ఇంట్లోంచి గెట్టేశారండి. 3 సంవత్సరాలు అనుకుంటున్నాను. ఈ రాత్రి ఎవరు అన్నం పెట్టలేక తట్టుకోలేక చనిపోదామని పైకి ఎక్కానండి అన్న. సేవకులు అన్నారు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకేసై ఉన్నాడు, రా అని తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు.